ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. రైతు బజార్లలోనే కిలో టమాటా ఏకంగా 71 రూపాయలకు పైగా పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో 100 నుంచి 120 రూపాయలు అమ్ముడవుతోంది. నిన్న మొన్నటి వరకు ధరలు లేక డీలా పడిన టమాటా రైతులు పెరిగిన ధరలతో ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా మదనపల్లె టమాటా మార్కెట్లో ధరలు భారీగా పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో టమాటా కిలో 100 రూపాయలకు పైగా వరకు విక్రయిస్తున్నారు. టమాటా రేట్లు పెరగడం సామాన్యులకు పెనుభారంగా మారింది. మదనపల్లె మార్కెట్లో టమాటా కేజీ 100 రూపాయలు దాటేసింది. మొన్నటిదాకా కేవలం 40 రూపాయలు మాత్రమే పలికిన ధర ఇప్పుడు ఏకంగా 100 రూపాయలు దాటడం సామాన్యులకు పెనుభారంగా మారింది. చిత్తూరు జిల్లాలో టమాటా పంటకు ప్రసిద్ధి. జిల్లాలోని మదనపల్లె టమాటా మార్కెట్ దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచింది. మదనపల్లి మార్కెట్ యార్డ్ తర్వాత ఆ స్థాయిలో వీకోట మండల కేంద్రంలోని టమాటా మార్కెట్కు ప్రసిద్ధి. వేల ఎకరాల్లో ఇక్కడ టమాటా రైతులు పంటను సాగు చేస్తూ ఉంటారు. ఈ దఫా కూడా టమాటాకు గిరాకీ బాగానే ఉంటుందని ఆశాభావంతో రైతులు ఈ పంట వైపు మళ్లారు. గడిచిన 20 రోజులు టమాటా ధర 20 నుంచి 30 రూపాయల మధ్యలోనే కొనసాగింది. దీంతో టమాటా రైతులు తల్లడిల్లిపోయారు. కనీసం పెట్టుబడైనా వస్తుందా అని ఆవేదన చెందారు. అయితే అనూహ్యంగా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమాటా ధరలు పుంజుకున్నాయి. నాణ్యమైన మొదటి రకం టమాటాలు కిలో 30 రూపాయల నుంచి ఒక్కసారిగా 100 రూపాయలు దాటింది. మదనపల్లె, తంబళ్లపల్లె, పొంగనూరు నియోజకవర్గాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన రైతులు మార్కెట్కు నిన్న ఒక్కరోజే 350 టన్నుల టమాటా తీసుకొచ్చారు. ఏ గ్రేడ్ కిలో 100 రూపాయలకు పైగానే అమ్ముడవుతోంది. అదే బయట మార్కెట్లో ట్రాన్స్పోర్ట్, కూలీ ఖర్చులు కలుపుకుని 120 రూపాయలకు పైనే అమ్ముతున్నారు. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అక్కడ టమాటా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పంట దిగుబడి అమాంతం తగ్గిపోయింది. దీనికి తోడు ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరుకు తగ్గడం టమాటా ధరలు పెరగడానికి కారణాలుగా చెప్తున్నారు. మదనపల్లె మార్కెట్లో టమాటా ధర ఇంకా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. పెరిగిన టమాటా ధరలతో రైతులు సంతోషిస్తున్నారు. ఈ ధర ఎంతకాలం ఇలా కొనసాగుతుందన్న టెన్షన్ కూడా రైతుల్లో ఉంది. పెరిగిన ధరలతో సామాన్యులకు టమాటాలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో టమాటా ధరలు చుక్కలనంటున్నాయి. పత్తికొండలో హోల్సేల్ మార్కెట్ వ్యాపారుల దగ్గర టమాటో ధరలు భారీగా పెరిగాయి. కిలో టమాటా 100 రూపాయల నుంచి 120 రూపాయలు పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలు టమాటా కొనాలంటేనే గగ్గోలు పెడుతున్నారు. అయితే వర్ష ప్రభావం అంతంత మాత్రంగా ఉండడంతో ప్రస్తుతం టమాటా దిగుబడి తగ్గిపోయింది. దీంతో మార్కెట్కు తగినంత సరుకు రావడం లేదు. దీనివల్ల కూడా ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారస్తులు. అయితే పత్తికొండ మార్కెట్కు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో టమాటా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప టమాటా ధర దిగొచ్చే అవకాశం లేదని అంటున్నారు. మొత్తం మీద టమాటా రేటు కొండెక్కి కూర్చోవడంతో మధ్యతరగతి ప్రజలు టమాటా కొనలేక అవస్థలు పడుతున్నారు. ధరలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రూపాయలకి అమ్ముతున్నారు. ఇవి 100 రూపాయలు మంచివి అయితే మేము కొనలేము. ఈ కరువు కాలంలో రైతులు చాలా నష్టపోతున్నారు. రేట్లు తగ్గేలా సార్ మాకు రైతుల్ని రేట్లు ఎక్కకపోతున్నాయి. ప్రభుత్వం ఎట్లా మనకు మీద రైతుల మీద ఆలోచన చేసి రేట్లు తగ్గేలా సార్ మాకు లోపల కొనడము తక్కువ రేట్లకి ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు. మాకు తగ్గేలా సార్ ఈ రేట్లు. ఇప్పుడు కరువు కాలం ఇంకా ఇంట్లో బియ్యలు అయిపోతాయి, ఇంట్లో దొడ్లో మేత అయిపోతుంది, ఇంకా జోలో డబ్బులు అయిపోతాయి. 100 రూపాయలు కొని బతకలేము. తగ్గేలా సార్ ఎట్లా మాకు రైతు బజార్లో కానీ అవుట్లోనే అమ్మితే కూడా బాగుంటది. ఈ టమోటాలు కూడా ఒక టమోటా వచ్చి 10 రూపాయలు పడుతుంది. ఎట్లా కొనేది సామాన్యులు? సామాన్యుల పరిస్థితి ఏమి? తక్కువ రేటుకి సప్లై చేస్తే బాగుంటది, సామాన్య వాళ్ళు బాగుపడతారు.
80, 100 రూపాయల వరకు ఉన్నాయి. సామాన్య మరి మా ప్రజలు ఎట్లా తినాలా ఏం కదా, ఇట్లా ఉంటే కూరగాయలు ఎట్లా సామాన్య పనులు కూలి వేలు లేబర్ అంతా ఎట్లా తింటారు. వ్యాపారం చేసే వాళ్ళు రైతులతో చాలా ఇబ్బందిగా ఉంది. కూరగాయలు అసలు ఫ్యామిలీలు గడవకపోతున్నాయి. వచ్చేసి కిలో 100 రూపాయలు, పచ్చిమిరపకాయ వచ్చేసి పావు కిలో వచ్చేసి 30 రూపీస్. ఇలా సామాన్యుడు ఎలా తినాలి అర్థం కాకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక టమోటా వచ్చేసి 10 రూపాయలు పడుతుంది. 100 రూపాయలు పెట్టి కేజీ వచ్చేసి 10 కూడా రావటం లేదు. సామాన్యుడు అసలు తినలేకపోతున్నాడు. దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని. హైదరాబాద్ లో టమాటా ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. రైతు బజార్లోనే ఇవాళ 71 రూపాయలకు అమ్ముతున్నారు. బయట మార్కెట్లో 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. ఎండాకాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా టమాటా పంట దిగుబడి రాలేదు. తెలంగాణలో పంటలు సరిగా పండకపోవడంతో మదనపల్లి మార్కెట్పై ఆధారపడాల్సి వస్తోందంటున్నారు రైతులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. వర్షాకాలం మొదలైంది, కూరగాయల రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. అయితే ముఖ్యంగా టమాటో రేటు మాత్రం అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఏకంగా 100 రూపాయలకు పైగా హైదరాబాద్లో టమాటా ధర పలుకుతుంది. అంటే అసలు కూరగాయలు ఏదైనా వండాలి అని అంటే టమాటా లేకుండా ఎవ్వరు కూడా వంట చేయని పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ అమ్మకందారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఉన్నాయండి టమాటా ధరలు? నిన్న మొన్న ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది? చిన్నది కానీ ఫైన్ టమాటో కానీ ధరలు ఎట్లా ఉన్నాయి? 15 రోజుల కింద అయితే 30 రూపాయలు 25 రూపాయలు అమ్మినామట. ఇప్పుడు 15 రోజుల నుంచి అయితే 60, 50 అమ్మినాము. ఇవాళ అయితే 70 రూపాయలు అమ్ముతున్నాం బెట. టమాటా అయితే బోర్డర్ అయితే 71 రూపాయలు వచ్చింది. 70 రూపాయలు అమ్ముతున్నాం 1 రూపాయతో. అన్ని కూరగాయలు అయితే ఇప్పుడు మన తెలంగాణ మాలో అయితే ఏది వస్తలేబట. కూరగాయలు ఈ బెండకాయ కానీ బీరకాయ కానీ ఏదైనా బెంగళూరుకి వెళ్ళి వస్తుంది. ఇది టమాటా అయితే మదనపల్లి ఆడికి ట్రాన్స్పోర్ట్ అవి వేయటాలకల్లా మొత్తం టూ మచ్ రేట్లు అయిపోతున్నాయి. అన్నీ 1500, 1600 బాక్స్ అవుతుంది. ఇడికి వచ్చేటకల్లా 1800 అమ్ముతారు డలాలు. ఇక మా కాడ 1800, 1900 మాకు ఇచ్చేస్తారు. దాన్ని బట్టి మేము రేట్ అమ్ముతున్నాం. అంటే ఎందుకు సడన్ గా టమాటా ధరలు ఇంత ఎక్కువ పెరిగినాయి అనుకుంటున్నా? ఇప్పుడు ఫస్ట్ దిగుబడి ఉండబెట్ట, ఇప్పుడు దిగుబడి లేదు, మొత్తం లాస్ట్కి వచ్చేసింది. ఎండలకు వానలకు మొత్తం ఖరాబ్ అయిపోయిందమ్మా, మొత్తం నష్టం అయిపోయింది. ఇప్పుడు టమాటా తవ్వుకుంది కాబట్టి రేట్లు ఎక్కువైనాయి అంతే. రైట్, ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ, అసలు ధరలు నిన్న మొన్నటి వరకు కూడా తక్కువ ఉన్నాయి కదా, సడన్ గా ఇట్లా టమాటా ధరలు పెరగడం ఎట్లా చూస్తున్నారు? టమాటా లేకుండా కూర కాదు అసలు. కానీ సడన్లీ ఇప్పుడే మామూలు రైతు బజార్లో అయితే కొంచెం పర్వాలేదు, 70, 80 చెప్తున్నారు. 70 చెప్తున్నారు. ఒక్కోసారి ఏమో బోర్డు రేటు వేరు ఉంటుంది, వీళ్ళు అమ్మేది కూడా వేరు ఉంటుందిలేండి, అది వేరే సంగతి. తర్వాత మనం బయట కొంటే కూడా 170, 120, 130 చెప్తా ఉన్నారు. అక్కడ ప్రతి వస్తువు ఎక్కువ రేట్లే ఉన్నాయి, ఏది కూడా తగ్గేది లేదు. సొరకాయ అయితే చిన్నదే, ఇదివరకు 10 రూపాయలకి ఇచ్చేది, ఇప్పుడు 40 రూపాయలు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ అడిగాను 40 రూపాయలు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు బ్రతకడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ధరలు జనరల్గా మన టమాటా లేకుండా అసలు వంటనే చెయ్యరు మామూలుగా తెలుగు రాష్ట్రాలలో అయితే. సో కొంటున్నారా ఇంత రేట్లున్నా కూడా? ఇక రోజు 1 కిలో కొనే వాళ్ళు 1/2 కిలో కొనుక్కోపోతున్నారు.